మీకు తెలుసా అడాబీ యాప్స్ అనేది డిఫరెంట్ స్టోరేజ్ స్పేస్ ని అయితే ఆక్యుపై చేసుకుంటే మ్యాక్ అలాగే విండోస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ టెస్ట్ చేయకముందు అనుకునేవాడిని నేను రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా అయితే ఉంటాయి అని చెప్పి, బట్ చూసాక తెలిసింది ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పని. అండ్ స్పాయిలర్ అలర్ట్, రిజల్ట్స్ మాత్రం షాకింగ్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఈ యాప్స్ యొక్క ఫైల్ సైజెస్ డిఫరెన్సెస్, అలాగే అండ్ ఎందుకు ఇంత డిఫరెన్సెస్ ఉంది అని. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. ఆల్రైట్, నేనైతే అడాబీ యాప్స్ 2024 వర్షన్స్ అయితే కంపేర్ చేస్తున్నాను మ్యాక్ అలాగే విండోస్ లో. ఫస్ట్ వచ్చేసి అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. విండోస్ లో ఇది 4.08 GB స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. మ్యాక్ లో వచ్చేసి 6.08 GB అనమాట, ఆల్మోస్ట్ 2 GB ఎక్కువైతుంది మ్యాక్ లో. సెకండ్ వచ్చేసి అడాబీ ఇల్లస్ట్రేటర్. విండోస్ లో 2.53 GB అయితే ఆక్యుపై చేసింది, మ్యాక్ లో వచ్చేసి 3.55 GB. అగైన్ ఇక్కడ కూడా మ్యాక్ అయితే లీడింగ్ లో అయితే ఉంది. తర్వాత అడాబీ మీడియా ఎన్కోడర్. విండోస్ లో ఇది 3.04 GB అయితే ఆక్యుపై చేసింది, మ్యాక్ లో వచ్చేసి 4.59 GB. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఫోటోషాప్. విండోస్ లో ఇది 4.67 GB దగ్గర అయితే ఉంది, మ్యాక్ లో వచ్చేసి 5.34 GB అయితే ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, బట్ స్టిల్ నోటిసబుల్ అనమాట. మ్యాకే ఎక్కువైతే కన్జ్యూమ్ చేసింది. తర్వాత అడాబీ ప్రీమియర్ ప్రో. విండోస్ లో ఇది 4.97 GB అయితే ఆక్యుపై చేసింది, మ్యాక్ లో 6.36 GB అయితే ఆక్యుపై చేసింది. మోర్ దాన్ 1.3 GB అయితే ఎక్కువ ఉంది మ్యాక్ లో. ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ బై సైడ్ కంపారిజన్, సో దట్ మీరు డిఫరెన్స్ అనేది క్లియర్ గా అయితే నోటీస్ చేయొచ్చు మ్యాక్ అలాగే విండోస్ లో ఫైల్ సైజెస్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క అడాబీ యాప్ మ్యాక్ లో అయితే ఎక్కువ స్పేస్ అయితే కన్జ్యూమ్ చేసింది విండోస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవ్వచ్చు, అసలు ఎందుకు ఈ అడాబీ యాప్స్ ఎక్కువ స్పేస్ అయితే తీసుకుంటున్నాయి మ్యాక్ లోని? దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, మ్యాక్ ఓఎస్ అలాగే విండోస్ వచ్చేసి డిఫరెంట్ యాప్ ప్యాకేజింగ్ అయితే హ్యాండిల్ చేస్తాయి అనమాట. మ్యాక్ బుక్ లో ఉన్న అడాబీ యాప్స్ మనకి అడిషనల్ రీసోర్సెస్ లైక్ హై రెజల్యూషన్ అసెట్స్, అలాగే యూనివర్సల్ బైనరీస్ ఫర్ కంపాటబిలిటీ, అంటే ఇంటెల్ కి అలాగే యాపిల్ M సిరీస్ చిప్స్ కోసం, అండ్ ఎక్స్ట్రా లాంగ్వేజ్ ప్యాక్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. ఈ అడిషనల్ రీసోర్సెస్ వల్ల ఫైల్ సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి అడాబీ యాప్స్ మ్యాక్ లో మనకి ఫుల్ అడ్వాంటేజ్ అయితే బిల్డ్ చేస్తారనమాట మ్యాక్ ఓఎస్ స్పెసిఫిక్ గా మాట్లాడుకున్నట్లయితే. ఇంకా కొన్ని ఫీచర్స్ లైక్ మెటల్ గ్రాఫిక్స్, యాక్సిలరేషన్ అండ్ కోర్ ఆడియో అనేది కూడా మనకి నేటివ్ గా అయితే వర్క్ అవుతాయి అనమాట. దీని అర్థం వీళ్ళు మోర్ ఆప్టిమైజ్డ్ లైబ్రరీస్ ని అలాగే ఫ్రేమ్ వర్క్స్ ని అయితే ఇంక్లూడ్ చేస్తారు ఈ అడాబీ యాప్స్ లో, అది కూడా మ్యాక్ బుక్ కి. అందుకే ఈ ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి యాప్ డిపెండెన్సీస్ అనమాట. మ్యాక్ బుక్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది అడాబీ యాప్స్ సెల్ఫ్ డిపెండెన్సీస్ అయితే ఉంటాయి అనమాట, వేరే యాప్స్ తో అయితే హెల్ప్ తీసుకోవు. బట్ విండోస్ లో మాత్రం డిపెండెన్సీస్ చాలా అయితే వేరీ అవుతూ ఉంటాయి, అందుకే మనకి ఫైల్ సైజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం ఆప్టిమైజేషన్ గురించి. అసలు ఈ అడాబీ యాప్స్ అనేది ఆప్టిమైజ్ అయ్యా విండోస్ కి అలాగే మ్యాక్ బుక్ M సిరీస్ చిప్సెట్స్ కి అంటే ది షార్ట్ ఆన్సర్ ఈస్ ఎస్, కానీ డిఫరెంట్ గా అయితే ఆప్టిమైజ్ అయ్యాయి అనమాట. విండోస్ లో చూసుకున్నట్లయితే అడాబీ యాప్స్ వైడ్ రేంజ్ ఆఫ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కి అయితే ఆప్టిమైజ్ అయ్యాయి అనమాట. మనం చూసుకున్నట్లయితే ఇంటెల్ ఉంది, అలాగే AMD ప్రాసెసర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఈ విండోస్ లో మనకి డైరెక్ట్ ఎక్స్ ఫర్ గ్రాఫిక్ యాక్సిలరేషన్ కొంచెం లెవరేజ్ గా అయితే అవుతుంది. కానీ విండోస్ లో డిఫరెంట్ డివైస్ ఉండడం వల్ల ఆప్టిమైజేషన్ వేరే అయితే అవుతుంది అనమాట, ల్యాప్టాప్ టు ల్యాప్టాప్ అండ్ స్పెసిఫిక్ సెటప్ నుంచి. అందుకే మీరు కొన్ని దాంట్లో హెవీ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా అండ్ హెవీ ఏమంటారు ప్రాసెసర్ ఉన్నా కూడా మనకి పర్ఫార్మెన్స్ అంత అయితే ఉండదు అనమాట. ఇంకా మ్యాక్ లో మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పెషల్ గా M సిరీస్ చిప్ సెట్ అడాబీ అయితే చాలా ఎక్కువ అయితే వర్క్ చేస్తుంది అనమాట దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి యాపిల్ సిలికాన్ చిప్స్ కి. యాప్స్ లైక్ అడాబీ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఫోటోషాప్ ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్ గా M సిరీస్ చిప్ సెట్లు అయితే రన్ అవుతాయి అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. దీని అర్థం ఇవి ఫాస్టర్ గా అండ్ మోర్ ఎఫిషియెంట్ గా అయితే వర్క్ అవుతాయి ముందుతో పోల్చుకున్నట్లయితే. ఇన్ఫాక్ట్ ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఎందుకు ఈ అడాబీ యాప్స్ చాలా ఫాస్ట్ గా అయితే లోడ్ అవుతాయి మ్యాక్ బుక్ లో, అది కూడా యాపిల్ M సిరీస్ చిప్ సెట్ వి. దీనికి రీజన్ వచ్చేసి యాపిల్ లో ఉన్న మనకి యూనిఫైడ్ మెమరీ ఆర్కిటెక్చర్ అలాగే పవర్ఫుల్ M సిరీస్ చిప్స్ చాలా డిఫరెన్స్ అయితే తీసుకొస్తాయి అనమాట. ఈవెన్ దో మనకి అడాబీ యాప్స్ ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేసిన మ్యాక్ బుక్ లో, బట్ ఇవి వెల్ ఆప్టిమైజ్డ్ అంటే హైలీ ఆప్టిమైజ్డ్ అనమాట పర్ఫార్మెన్స్ కి, ఎస్పెషల్ గా ఈ లేటెస్ట్ M సిరీస్ మ్యాక్ బుక్స్ కి. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్ గా ఈ వీడియో. మీకు గనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మ్యాక్ అలాగే విండోస్ ఏది తీసుకోవాలండి ఇట్లా ఉన్నట్లయితే. అలాగే నేను ఇంకో వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను, ఈ మ్యాక్ అలాగే విండోస్ ఏవి ఫాస్ట్ గా యాప్స్ అనేది ఓపెన్ చేస్తాయి అడాబీ యాప్స్ అనేది. ట్రస్ట్ మీ, ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్ గా చూస్తున్నారంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి, లింక్ అయితే అక్కడ యాడ్ చేసి ఉంటాను, లేదంటే ఇక్కడ ఈ వీడియోని అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.